నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆర్సీబీ విజయోత్సవంలో విషాదం. బెంగళూరులో 2 చోట్ల తొక్కిసలాట, 11 మంది మృతి. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన సిద్ధరామయ్య. అభిమానులను అదుపు చేయలేకపోయామంటూ డీకే క్షమాపణలు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి మంత్రివర్గం ఆమోదం. ఏఐలో నంబర్ 1కు చేరుకుంటామన్న సీఎం చంద్రబాబు. రౌడీలకు ఆర్థిక నేరస్తులు జగన్ అండగా ఉన్నారంటూ సీఎం ధ్వజం. వైసీపీ ప్రమాదకర రాజకీయాలు చేస్తోందని మండిపాటు. సుపరిపాలనకు ఏడాదంటూ కూటమి సంబరాలు. వైసీపీ పీడ విరగడదంటూ టపాసులు కాల్చిన శ్రేణులు. దేశవ్యాప్తంగా 2 దశల్లో జనగణన. జనాభా లెక్కల్లో భాగంగా కులగణన చేపట్టేందుకు కేంద్రం ఆమోదం. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు తీవ్ర నష్టం. సాయుధ డ్రోన్లు సహా 9 యుద్ధ విమానాలు ధ్వంసం. త్రివిధ దళాలకు సేవా పథకాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి. నౌసేన మెడల్ అందుకున్న వైస్ అడ్మిరల్ శ్రీనివాస్ వెన్నం.